మున్సిపల్ అధికారులు కూల్చిన డోంట్ కేర్. తుమ్కుంటకు సంబంధించిన వార్త. తుమ్కుంటకు సంబంధించిన వార్త. తుమ్కుంటలో ఇప్పటికే మన తెలంగాణ టీవీలో చాలా సార్లు కూడా తుమ్కుంట మున్సిపాలిటీ పరిధిలోని అక్రమాలకు సంబంధించి మనం వార్తలు వేయడం జరిగింది. ఇదే ఈరోజు దీక్షిత పేపర్ కూడా బ్యాన్ రైటంగా తీసుకోవడం జరిగింది. తుమ్కుంట మున్సిపల్ పరిధిలో దేవరియాంజల్లో జోరుగా అక్రమ కట్టడాలు సాగుతున్నాయి. మున్సిపల్ అధికారులు గుర్తించి వాటిని కూల్చివేసిన డోంట్ కేర్ అంటూ మళ్ళీ నిర్మాణాలు చేపడుతున్న దేవరియాంజలోని సీతారామచంద్రస్వామి భూములపై రాజకీయ నాయకులు కన్నివేసి ఆక్రమించుకుంటున్నారు, విమర్శలు చేస్తున్నారు. అప్పట్లో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి సీతారామచంద్ర సాక్షిగా ప్రభుత్వ భూములు కబ్జాలకు గురి అవుతున్నాయని మీడియా సాక్షిగా ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఆ భూములలో ప్రస్తుతం కొందరు ఎటువంటి అనుమతులు లేకుండా భారీ ఎత్తున షెడ్లను నిర్మించారు. ఇది గమనించిన తుమ్కుంట కమిషనర్ వెంకట్ గోపాల్ షెడ్లను జేసీబీ సాయంతో కూల్చివేశారు. అయితే అక్రమ నిర్మాణదారులు కమిషనర్ ఆదేశాలు బేఖాతరు చేస్తూ మళ్ళీ నిర్మాణాలు చేపట్టారు. ఇది పరిస్థితి మిత్రులారా. ఏంది ఇది చెప్పు. ఆల్రెడీ తుమ్కుంట మున్సిపల్ కమిషనర్ ఆల్రెడీ కూలగొడితే మళ్ళా వాళ్ళు కడుతున్నారట. సో ఇది అంటే ఎవరు రాజకీయ దండతోటే ఇటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. ఒక సామాన్యుడు ఒక గజం జాగానే అక్రమంగా కడితే మున్సిపల్ శాఖ గుర్తించిన తర్వాత దాన్ని కూలగొడితే చాలా బాధ అనిపిస్తుంది. అటువంటిది వీళ్ళకు ఒకసారి కూలగొట్టిన తర్వాత మళ్ళీ కడుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు వీళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు. అది అంటే ఎవరు చెప్పినా డోంట్ కేర్. ఆఖరికి సీఎం చెప్పినా పిఎం చెప్పినా డోంట్ కేర్. అంటే వీళ్ళక అదృష్ట శక్తులు బాగున్నట్టున్నాయి. ఒకప్పుడు అక్రమం అని కూల్చివేసిన అధికారులు మళ్ళీ పునర్నిర్మాణం చేపడితే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ వెంటనే జోక్యం చేసుకుని ప్రభుత్వ భూములు కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. వాస్తవానికి అక్కడ తుమ్కుంట ప్రజలు ఏమంటున్నారంటే ఈ అక్రమ కట్టడాలకు ఫస్ట్ కమిషనర్ కూలగొట్టారు, దాని తర్వాత మళ్ళీ వాళ్ళు మళ్ళీ పునర్నిర్మాణం చేస్తున్నారు. దీంట్లో ఏదైనా లోపాయకారి ఒప్పందం ఉందా అధికారులతో అంటూ కూడా స్థానిక ప్రజలు వాపోతున్నారు కూడా. సో ఈ లోపాయకారి ఒప్పందం ఉంటే ఎందుకు అటు కమిషనర్ ఎందుకు నోరు మీద పట్టలేదంటూ కూడా ఒక వార్త రాయడం జరిగింది. ఇదే కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఇది మున్సిపల్ అధికారులు కూల్చివేత డోంట్ కేర్ అంటున్న వార్త, మన తుమ్కుంటకు సంబంధించిన వార్త.